గుండ్రగా కట్టేసారు చూస్తున్నారా. ఇట్లాంటి స్ట్రక్చర్ అయితే నేను రాళ్లతోటి ఎప్పుడు చూడలేదు. అండ్ ఇది వంటగది. సో ఇథియోపియన్ పీపుల్ది. నేను ఇందాక దీన్ని ఎందుకు తయారు చేసిరా అనుకున్నా, కాకపోతే ఇది పెనం ఫ్రెండ్స్, ఎంజీరా చేయడానికి అని పెనము. సో ఏం వంట చేస్తుంది అని అంటే ఆలు కర్రీ. ఇది నార్మల్ మామూలు పొయ్యి అనమాట. ఇథియోపియాలో చాలా మట్టుకు పొయ్యిలు ఇలా ఉంటాయి. అండ్ ఓకే 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 దీన్ని షీరో సో ఇది టమాటో కర్రీ. టమాటో కర్రీ వండుతుంది. టమాటో మనకి ఇక్కడ రాళ్లతోటే ఇల్లు కడతారు. మనం సిమెంట్ తోటి కట్టుకుంటాం కదా, సిమెంట్ ఇటుకలతోటి. వీళ్ళు మాత్రం రాళ్ళనే ఇటు ఆడదలని ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి వాడతారని చెప్పినాయి కదా. అది ఇవ్వండి ఆ సామాన్ అంతా వేసేసి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇక్కడ ఒక సిస్టర్ మౌంటైన్ దగ్గరకు వచ్చినా, కాకపోతే ఇక్కడ ఫార్మింగ్ ఏం చేయట్లేదు. సో మొత్తం ఆవులు ఎద్దులు ఇక్కడ మేతకు వదిలిపెట్టారు. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను మెకేలే సిటీలో ఉన్నాను. మెకేలేకి వచ్చేసి దాదాపు 4 రోజులు అవుతుంది. నిన్న వెళ్ళేసి స్కై చర్చిని అయితే విజిట్ చేసి వచ్చినాం. చాలా చాలా బాగుంది. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి వెళ్ళేసి. అండ్ ఈరోజు 5 డేస్ అవుతుంది కదా ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే దానాకెల్ డిప్రెషన్ ఇంకా వల్కను చూద్దామని చెప్పేసి వచ్చినాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ టూరిస్ట్ ప్రైస్లు అండ్ ప్యాకేజెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. $700 $600 ఛార్జ్ చేస్తారంట పర్ 2 డేస్కి. సో ఆల్టర్నేటివ్ ఏదైనా ట్యాక్సీ మాట్లాడుకొని లోకల్ లాగా విజిట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసినాం. నిన్న ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడినాం. ఇక్కడ ట్యాక్సీలు కూడా చాలా చాలా ఎక్కువ ప్రైసులు చెప్తున్నారు. ఏదో విధంగా అయితే వెళ్ళేసి విజిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో నిన్న వెళ్ళేసి ఒక టూర్ ఏజెన్సీ తోటి మాట్లాడినాం. వాళ్ళు ఈరోజు రేపు చెప్తా అని చెప్పారు. చెప్పిన తర్వాత మనం దానాకిల్కి వెళ్ళేసి వద్దాం. దానికంటే ముందు ఏం చేద్దామని అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ వెళ్ళేసి మ్యాప్లో చూసాను, ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఒక విలేజ్ ఉన్నది. ఇథియోపియా విలేజ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నా. యాక్చువల్గా నేను ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళాలంటే టూర్ గైడ్లు వాళ్ళు వీళ్ళు తీసుకొని వెళ్ళా. నా అంతటా నేనే వెళ్తా. మ్యాప్లో చూసుకొని, శాటిలైట్ మ్యాప్లో చూసుకొని అక్కడ పొలాలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. సో అదేవిధంగా ఒక విలేజ్ చూసిన, ఆ విలేజ్కి వెళ్దామని చెప్పేసి టీ స్టాల్లో కూర్చొని ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటే ఒక బ్రదర్ వచ్చేసి సిస్టర్ నేను తీసుకెళ్తాను నో ప్రాబ్లం అని చెప్పిండు. సో ఆ బ్రదర్ తోటి వెళ్తున్నా. బ్రదర్ వాట్స్ యువర్ నేమ్? తుగు అంట. సో ఇక్కడ నుంచి కొంచెం కష్టము, నేను వెళ్ళేసి తీసుకొని విలేజ్ చూపించి తీసుకొని వస్తా అని చెప్పారు. సో వెళ్దాము. చాలా చాలా ఎండ కొడుతుంది. టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. వెళ్ళేద్దాం. మటాటోలో వెళ్ళాలి ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ నాకు ఆపోజిట్లో ఒక జెండా కనిపిస్తుంది కదా మీకు ఎగురుకుంటూ, అది ఇక్కడ తిగిరే పీపుల్ జెండా అనమాట. వీళ్ళకు సపరేట్గా ఉన్నది ఫ్లాగ్. సో ఎవ్రీ ప్రొవిన్స్కి సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట. సో అది స్పెషాలిటీ ఇక్కడ. ఇది లోకల్ జిమ్ క్లోజ్ చేసేసి ఉన్నది. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద హోటల్స్. ఇగో ఇందులోనే మేము దిగినాము. 5 స్టార్ హోటల్ అంట. కాకపోతే ఏంటంటే ఏం హాట్ వాటర్ లేవని చెప్పేసి అంటే మనీ రిటర్న్ ఇచ్చేసారు. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం. ఫస్ట్ వచ్చింది ఇగో ఇక్కడికే. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ దిగకండి. 5 స్టార్ హోటల్ అని చెప్తారు కానీ హాట్ వాటర్ అయితే ఉండవు. సో అది ఇగో మనకి టూర్ కంపెనీస్ అన్నీ ఇక్కడ నుంచే పికపింగ్ పాయింట్ అనమాట. ఇదే లూసీ పార్క్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచే మనకి టూర్ ఏజెన్సీ వాళ్ళు మనల్ని పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. సో అది ఇదిగోండి. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఏటీఎంలో చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా చాలా జిబుజిబుగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఏటీఎం మిషన్లో లోడ్ చేస్తున్నారు మనీ. ఓపెన్గా చేస్తున్నారు. చూడొచ్చు. గోల్ తిరుక్కుంటూ వచ్చేసినాము. యాక్చువల్గా ఎవ్రీ ప్లేస్కి అంటే ఇది హిల్ స్టేషన్ కదా, మొత్తం కొండ మీద ఉన్నది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఏ మటాటో ఎక్కాలని చెప్పేసి కొంచెం ఐడియా ఉండదు. అందుకని చెప్పేసి బ్రదర్ హెల్ప్ చేస్తా అన్నాడు. ఇదంతా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలా ఉన్నది. మొత్తం ఏమంటారు కన్స్ట్రక్షన్కి సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతున్నారు. ఇటు సైడ్ పైపులు ఏమంటారు, అటు సైడు ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయి చాలా మట్టుకు ఇక్కడ.
సో బ్రదర్ నేను బ్లాగింగ్ చేస్తా అంటే కష్టం అవుతుంది, నా చేతిలో బ్యాగ్ ఉన్నదని చెప్పేసి ఇది పట్టుకున్నారు. పీపుల్ ఇక్కడ చాలా మంచి వాళ్ళే, కాకపోతే నా ఫోన్ అయితే దొంగతనం జరిగింది, దొరికింది. అందరూ ఒకటేలా ఉండరు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో మటాటోలు అయితే ఇగో ఇలా ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ కానీ అండ్ కూరగాయలు కానీ ప్రతి ఒక్క వస్తువుల కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ తిగ్రే రీజియన్కి మెయిన్ లోకల్ గవర్నమెంట్ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అవి మనం వీడియోలో చెప్పడం మంచిది కాదు. మొత్తానికైతే ఏంటంటే అక్కడ ఇక్కడ ఈ రీజియన్కి ఆ రీజియన్కి కనెక్షన్ అనేది చాలా తక్కువ, కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ. ఇక్కడికి వచ్చే ప్రతి గూడ్స్ బ్లాక్లో వస్తుంది అనమాట, పెట్రోల్ అయినా వెజిటేబుల్స్ అయినా ప్రతి ఒక్కటి. సో అందుకని చెప్పేసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. సో అది రీజను. మామూలుగా ఇక్కడ తిరగాలంటే కూడా, ఈ తిగిరే రీజియన్లో తిరగాలంటే కూడా మనకి పర్మిషన్స్ ఉండాలి. అండ్ చాలా డేంజరస్ ఏరియా, ప్రతి ఒక్కరు వెపన్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మిలిటరీ పీపుల్ ఉంటారు. ఇదంతా పెద్ద డేంజర్ ఏరియా. ఎంత డేంజర్ ఏరియా అంటే ఒకసారి ఇథియోపియా తిగ్రే రీజియన్ అని కొట్టండి, మీకు తెలుస్తుంది ఇది ఎంత డేంజర్ ఏరియా అని చెప్పేసి. ఇట్లాంటి డేంజర్ ఏరియాలో మనం లోకల్స్ లాగా తిరుగుతున్నాము. మామూలు ఎవరు ఇట్లాంటి డేర్లు చెయ్యరు అన్నమాట. మనం ఇక డేంజర్ ఏరియాలలోనే తిరుగుతాం కాబట్టి సో అది నో ప్రాబ్లం. ఫైనల్లీ గైస్ మనము ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసి లోకల్ మటాటో స్టాండ్కి వచ్చేసినాం. దీని లోకల్లో ట్యాక్సీ అని పిలుస్తారంట. మొత్తం అన్ని బ్లూ అండ్ వైట్లో ఉన్నాయి. మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి మ్యాప్లో చూస్తే మాత్రం ఒక పేరు ఉన్నది. యాక్చువల్ ఇక్కడ లోకల్ వాళ్ళు పిలిచే పేరు అయితే రొమనత్ అని పిలుస్తారంట. ఓకేనా? సో మనకి కంప్లీట్గా లోకల్ పేర్లు కూడా తెలిసి ఉండాలి. నేను మ్యాప్లో చూస్తే మాత్రం బ్రదర్ దీని పేరు ఇది కాదు అని చెప్పేసి రొమనత్ అంటారు సిస్టర్ అని చెప్పేసి చెప్పిండు. సో అది ఇదిగోండి రొమనత్ లోకల్ పేరు రొమనత్ బ్రదర్. ఓకే మనం ముందర కూర్చుంటే కొంచెం వీడియో తీయచ్చు కదా అని చెప్పేసి అడిగితే సరే థ్యాంక్ యూ చక్రి అల్లం. ఓకే మనకు ఫ్రంట్ సీట్ దొరికేసింది. స్టార్ట్ అయిపోయింది మన ట్యాక్సీ. యాక్చువల్గా రోజు ప్రైవేట్ ట్యాక్సీలలో తిరిగి బోర్ కొట్టేసింది. ఈ రోజు లోకల్ ట్యాక్సీలు వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా మీకు చెప్పిన కదా, ఇథియోపియాలో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్, అటు సైడ్ స్టీరింగ్, ఇండియాలో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది కదా. రోడ్ కూడా ఇటు సైడ్ నడపాలి, అటు సైడ్ వచ్చేస్తాయి అనమాట వెహికల్స్. స్టార్ట్ అయిపోయింది మన ట్యాక్సీ. కెమెరా యూ నేమ్ తిగ్రే. సో అది గైస్ మనకి కొంచెం లాంగ్వేజ్ రాదు, ఒక 2-3 పదాలు వచ్చంతే, అట్లనే మేనేజ్ చేస్తా. లోకల్ మార్కెట్ బయటికి వచ్చేసినాం మనం. ఇదంతా లోకల్ మార్కెటే. సో ఇక మనకి ఇట్లాంటి వైబే ఉంటుంది అనమాట ఇథియోపియాలో. ఇటు సైడ్ మొత్తం రోడ్ల మీదనే షాప్స్ ఉంటాయి, చిన్నగా దుకాణాలు పెట్టేసుకొని అమ్ముతారు అనమాట. పెద్ద షాప్స్ ఏం కనబడాయి, మాల్స్ కానీ ఇవి కానీ కనబడాయి. ఇదంతా లోకల్ వైబ్ ఉంటుంది, కంప్లీట్ లోకల్ వైబ్. సో చూస్తున్నారు కదా, కారపొడులు, కూరగాయలు అన్నీ అది ఇట్లా పెట్టేసి మనం వీలైతే మార్కెట్ని రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా పెద్ద ఉంది మార్కెట్. మొన్న వెళ్ళిన సైడ్ అయితే ఇంక అనిపించలేదు, ఇక్కడ మాత్రం లోకల్ జనాలు వచ్చేసి అమ్ముతున్నారు. నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు ఓన్లీ 2-3 షాప్సే కనిపించినాయి. మొన్న వీడియో చేయడానికి వెళ్ళిన కదా, సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఇదంతా అదిగో అటు సైడ్ కూడా కొంచెం ఏమంటారు, లోకల్ పీపుల్ అంతా మీటింగ్స్ అవన్నీ పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఇటు సైడ్ అయితే వచ్చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇది. గైస్ మనకి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ చూస్తున్నారా, మొత్తం ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ పెట్టారు. వామ్మో, ఇగో ఈ ఏరియా అంతా డివైడర్ కి ఇటు సైడ్ అటు సైడ్ లైట్స్ ఉన్నాయి. కాకపోతే అవి ఎల్ఈడి లైట్స్. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఓన్లీ ఇన్ ఇథియోపియా. నేను ఎక్కడ చూడలేదు. నార్మల్గా ట్యూబ్ లైట్స్ పెడతారు స్ట్రీట్ లైట్ లెక్క, కాకపోతే ఎల్ఈడి లైట్స్ పెట్టారు ఫ్రెండ్స్. వాప్రే,
ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా నేను చూపించిన విలేజ్ ఇంకా లోపలికి ఉన్నది. సో వెళ్ళి చూసేసి వద్దాం. ఓకేనా? ఓకే. సో ఇది మెయిన్ రోడ్, ఇక్కడే దిగేసినాం అనమాట. సో ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూర్చున్నారు, స్కూల్ పిల్లలందరూ వచ్చేస్తున్నారు. స్కూల్ యాక్చువల్గా 12 o'clockకే క్లోజ్ అయినట్టున్నది. 12 o'clockకే బంద్ చేస్తారేమో. పొద్దుట 8 గంటల నుంచి 12 o'clockకే స్కూలు. మామూలుగా ఇదిగో రాళ్ళతోటి గోడలు కట్టిరు ఫ్రెండ్స్. చాలా డేంజర్గా ఉన్నది ఏరియా అంతా. ఓ అంటే ప్రాపర్గా లేవు ఇల్లులు, ఎట్లా పడితే అట్లున్నాయి. మామూలుగా ఈ నుంచి అక్కడ వరకు. అయ్యో ఇటు సైడ్ ఇదంతా మంచిగా పల్లెటూరు, పక్కా పల్లెటూరు అన్నమాట. సో మనకి ఇక్కడ రాళ్ళతోటే ఇల్లు కడతారు. మనం సిమెంట్ తోటి కట్టుకుంటాం కదా, సిమెంట్ ఇటుకలతోటి. వీళ్ళు మాత్రం రాళ్ళనే ఇటుకలు లెక్క పేర్ చేసి గోడ కట్టేసుకున్నారు. నో సిమెంట్, నథింగ్. సో ఇది లోకల్గా పంప్ అన్నమాట. ఇక్కడ పంపు వాటర్ పట్టుకొని ఇళ్ళకి తీసుకెళ్తారు. మరి ఇది ఏం టైమింగ్సో ఏంటో తెలియదు మనకి. అటు సైడ్ నుంచి స్కూల్, దెర్ ఈ స్కూల్ బ్రదర్, స్కూలా? సో గో దేర్. హలో. సో ఇక్కడ స్కూల్ వదిలిపెట్టినట్టున్నారు వీళ్ళకి. ఇక్కడ ఒక స్కూల్ ఉన్నట్టుంది. మీకు గాడిదలను ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి వాడతారని చెప్పినాయి కదా, అదిగోండి ఆ సామాన్ అంతా వేసేసి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇక్కడ ఒక సిస్టర్ దీనికి 2 సైడ్లో ఒక ఐరన్ తోటి సపోర్టింగ్గా ఇట్లా పెట్టారనమాట. అందులో సామాన్లు ఇట్లా పట్టేలాగా. సో చాలా బాగుంది. ఇదిగో ఈ పాప వచ్చేసి ఇంకొంచెం సామాన్ పట్టుకుంది. వీళ్ళు లోకల్గా ట్రాన్స్పోర్ట్ ఇలా వాడతారనమాట. విలేజ్ లోపలికి వచ్చేసిన బాగుంది. విలేజ్ మాత్రం మంచిగా రాళ్లతో తయారు చేసిన ఇల్లులు ఉన్నాయి, రాళ్లతో తయారు చేసిన గోడలు ఉన్నాయి. ఆడ మొత్తం పిడికలు వేసిరు, ఆడ గడ్డి ఉన్నది, ఈడ కొంచెం పొరకేసిరు అనమాట. సో ఆల్మోస్ట్ నా ముందరన్నీ మౌంటైన్స్ ఉన్నాయి. ఇది మౌంటైన్స్ కింద ఉన్న విలేజ్ అనమాట. ఈడ రోడ్ ఉంటే మాత్రం చాలా చాలా బాగుండేదేమో, కాకపోతే రోడ్డు లేదు. మొత్తం కచ్చా పచ్చాగా ఉన్నది రోడ్ అంతా. నడుస్తూ ఉంటే కొంచెం ఎండలో కదా చాలా దారుణంగా ఉన్నది. మనతో పాటు ఒక అక్కయ్య వస్తున్నది. సో ఈ అక్కయ్య వాళ్ళ ఇల్లు కూడా అటు సైడే అంట. సిస్టర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్? త్రిహాసి. ఓ ఓకే. ఈ పాప చూడొచ్చు. పాప నాతోటే వచ్చింది ఇప్పటిదాకా. నా చెయ్యి పట్టుకొని నడిచింది, నా చెయ్యి వదిలేదన్నమాట. ఇందాక కొన్ని పాటలు కూడా పాడింది. పొట్టిదికి చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నదో. ఇటు సైడ్ కూడా గడ్డి ఉన్నది. దా 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 పోదాం రా. అది పాట పాడినావు అది ఇందాక. పాడవా? సరే పా, మెల్లన్నాడు. చూడండి ఫ్రెండ్స్, అంత దూరంలో మీకు రాబందులు కనిపిస్తున్నాయా? అవిగో 2 వచ్చి అట్లా తిరుగుతూ ఉన్నాయి. మౌంటైన్ దగ్గరకు వచ్చినా, కాకపోతే ఇక్కడ ఫార్మింగ్ ఏం చేయట్లేదు. సో మొత్తం ఆవులు, ఎద్దులు ఇక్కడ మేతకు వదిలిపెట్టారు. దాదాపు ఒక 800-700 వరకు ఉన్నాయి ఇక్కడ ఎద్దులు. సో అక్కడ దూరం ఉన్నాయి, అక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయో లేదో, మొత్తం అన్నీ ఎద్దులే ఉన్నాయి. మామూలుగా వ్యవసాయానికి వాడతారేమో తెలియదు. అటు సైడ్ కొన్ని మేపుకొని తీసుకొని వెళ్తున్నారు. అటు సైడ్ వెళ్దాం, ఇంకా ఇటు సైడ్ ఏం లేదు. సో అనవసరంగా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. అక్కడి నుంచి మనకి చూడడానికి కెమెరాల దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది విలేజ్, కాకపోతే నడుచుకుంటూ వచ్చేసరికి దిమ్మ తిరిగిపోయిందిరా బాబోయ్. ఇదిగోండి ఇలాంటి గడ్డిలో నడుచుకుంటూ వస్తున్నాం. లక్కీగా నేను షూ వేసుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ చెప్పులు వేసుకుంటే అప్పడం అయిపోయేదేమో. ఇటు సైడ్ అన్ని మొక్కజొన్న తోటలు ఉన్నాయి చూడొచ్చు. ఇటు సైడ్ అంతా పొలము రెడీ చేసి పెట్టారు. ఇటంతా మొక్కజొన్న కంకు చెట్లే అనమాట. సో ఒక మడిలాగా వేసేసారు. చాలా ఎక్కువ ప్లేస్ కాదు, చాలా తక్కువ ప్లేస్లో వేసారు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒంటెలు ఉన్నాయి. 2 ఒంటెలు పొలాలలో మేస్తానే అనమాట. మామూలుగా ఆవులు గేదెలు మేస్తాయి కదా, సేమ్ అలాగనే 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, మనకి ఈ విలేజ్ అంత ఉంది చూసిరా. విలేజ్లో దాదాపుకు చాలా ఇల్లు ఉన్నాయి, కాకపోతే అన్ని ఎంటీ ఉన్నాయి. ఎందుకో తెలియదు. కొన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అండ్ పాత అయితే ఇట్లా రాళ్ళతో తయారు చేసినవి ఉన్నాయి.
అడిగితే ఒక సిస్టర్ ఇందాక మా ఇల్లు చూడు అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. గాడిద తోటి గాడిదని తీసుకొని మేపడానికి అని చెప్పేసి వెళ్ళిపోయింది. వాళ్ళ తమ్ముడిని అసైన్ చేసింది అనమాట. సో హలో బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? నేమ్ 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 మా లక్కీ. యూ? శుభక్. అగజ్. ఓకే ఓకే. సో చూపిస్తాడంట, చూద్దాం ఇల్లు వెళ్ళేసి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇలాంటివే ఇల్లు ఉన్నాయి. చలో వెళ్దాం పద. సో వీళ్ళ ఇల్లు ఇగో ఇక్కడ ఉందంట, వెళ్ళేసి అయితే చూద్దాము. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇల్లులు దగ్గర దగ్గర లేవు. ఒక 10 ఇల్లులు ఒక దగ్గర ఉంటే 10 ఇల్లులు దూరం దూరంగా ఉంటున్నాయి. సో ఇటొక ఇల్లు ఇటొక ఇల్లు. గాలి మాత్రం బాగా వస్తుంది, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉన్న చోట గాలి ఆటోమేటిక్గా ఎక్కువనే వస్తుంది, స్పీడ్గా. ఇక్కడ మొత్తము ఆవులతోటి పిడకలు వేసారు అనమాట. ఇదంతా బయో వేస్ట్ అంటే ఈ ఆవు పేడని ఇలా ఎండలో పెట్టేసారు, వాళ్ళు పడేయకుండా. మేబీ దీన్ని ఎరువుగా వాడుకుంటారేమో. అండ్ పిడకల్ని మామూలుగా పొయ్యిలకు వాడుకుంటారేమో. ఇటు సైడ్ కూడా మొత్తం పిడకలు వేసి పెట్టిర్రు. ఇదంతా ఎంటీ స్పేస్. హియర్ కౌ. ఓకే. ఇక్కడ హలో, ఇక్కడ అమ్మ కూర్చొని వంట చేస్తుంది. నేను పర్మిషన్ ఆల్రెడీ అడిగేసిన, మళ్ళీ నన్ను వేసుకోకండి, పర్మిషన్ అడగకుండా వీడియో తీసుకున్నావు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ వంట చేస్తుంది అనమాట, ఆలు కర్రీ. హలో హలో హలో. సో ఏం వంట చేస్తుంది అని అంటే ఆలు కర్రీ. ఇది నార్మల్ మామూలు పొయ్యి అనమాట. ఇథియోపియాలో చాలా మట్టుకు పొయ్యిలు ఇలా ఉంటాయి, అండ్ మట్టితో తయారు చేసిన పొయ్యి ఉందన్నమాట. సో ఏం వండుతు కుకింగ్ ఏంటంటే ఇక్కడ ఏదో వంట వేస్తుంది. వంట తోటకూర అనుకుంటా, తోటకూర వండుతుంది. అండ్ ఇక్కడ నూనె. ఇదేం కర్రీ అంటే ఇది, సో ఇది టమాటో కర్రీ. టమాటో కర్రీ వండుతుంది. ఇదేదో టమాటో కర్రీ వండుతుంది అనమాట. సో గైస్, అమ్మ చూస్తున్నారా, అమ్మ అటైర్ ఇగో ఇలా ఉంటుంది అనమాట ఇథియోపియాలో డ్రెస్సులు అన్నీ. సో ఇది దర్వాజా. సో అమ్మ మొహం పైన టాటూ ఉన్నది. ఈ టాటూలు ఇక్కడ నార్మల్గా చాలా మందికి వేసుకొని ఉంటారు అనమాట. హెయిర్ స్టైల్ బాగుంది, చూడొచ్చు. ఇది హెయిర్ స్టైలు ఇగో ఇలా ఉంటుంది అనమాట వీళ్ళకి ఇక్కడ. సో అది లోపల, ఇంటి లోపల ఇలా ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ బట్టలు వేసి ఉన్నాయి. కొంచెం ఇది మోడర్న్ హౌస్ లా ఉన్నది, అన్ని మట్టితో తయారు చేసిన ఇల్లు కాకుండా ఇవి కొంచెం సిమెంట్తో తయారు చేసిన ఇల్లు. దీనికి ప్లాస్టరింగ్ కూడా ఏమి వేయలేదు, కింద నేల మీదనే ఉందన్నమాట. చిన్న డ్రమ్ములు ఉన్నాయి ఇవన్నీ. సో ఇది ఇక్కడ సిమెంట్ బస్తాలు, ఇవన్నీ సిమెంట్ బస్తాలు ఇవి. సో ఇక్కడ ఒకటి డ్రమ్ములు ఉన్నాయి, డ్రమ్ముల వాటర్ హవాష్. ఓకే ఓకే. ఇదేంటంటే ఇది కాఫీ. ఇక్కడ ఇథియోపియాలో కాఫీ చాలా మట్టుకు తాగుతారు కదా. ఇది కాఫీ తయారు చేస్తే జబ్బునా అని పిలుస్తారు దీన్ని. ఇందులో కాఫీ తయారు చేస్తారనమాట. యూజువల్గా ప్రతి ఇంట్లో ఈ కాఫీ తయారు చేసుకునే జబ్బునా ఉంటుంది. అండ్ కాఫీ కప్స్ ఉంటాయి. మనకి ఇథియోపియాలో కాఫీ కప్స్కి హ్యాండిల్ ఉండదు అనమాట, ఇట్లుంటుంది అంతే. సో ఇది ఒక రూము. ఇటు సైడ్ ఇంకో రూమ్ ఉంది. ఇక్కడ అన్ని కొన్ని స్టోర్, ఈ ఏమంటారు, వ్యవసాయానికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ వాటర్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ కొంచెం అదేంటి బర్రెలు కాకుండా ఇంకా గాడిదలను కూడా పెంచుకుంటారంట. సో ఇటు సైడ్ చూడండి, ఇదిగోండి ఒక గాడిద ఉన్నది. అండ్ వాటర్ వీళ్ళు ఇక్కడ ఒక బోర్ ఉంది. అండ్ నీళ్ళని ఏం చేస్తారంటే బావులు కూడా ఉన్నాయి, బావులతో తవ్వేసి గాడిదల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తారు. గాడిదల మీద వేయడానికి అని చెప్పేసి ఇట్లాంటిది మీద పెట్టేస్తారు. మీద పెట్టేసి ట్యాంకులు అదేంటి అవన్నీ తీసుకొని వస్తారు. ఇక్కడ ఒక రూమ్ ఉందన్నమాట మేకలను పెట్టడానికి అని చెప్పేసి. ఇది మొత్తం మేకలు, ఆవులు, గాడిదలు ఇవన్నీ ఉంచడానికి అని చెప్పేసి ప్లేస్ అన్నమాట. సో ఇది వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మరి ఇవేంటియో, అటు సైడ్ కొన్ని ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి.
మొత్తం కర్రలు, అక్కడ పొయ్యి, ఇది కూడా జబున ఇగో ఇలా ఉంది. దీనికి కూడా ఏం మట్టితోటే ప్లాస్టరింగ్ చేసిర్రు అనమాట. సో ఇది ఆవులను పెట్టడానికి అనమాట. సో ఆవులు. ఇటు సైడ్ ఏంటిది, ఇటు సైడ్ ఏముందంటే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే ఉంది. ఇటు సైడ్ మేకలను పెట్టడానికి కావచ్చు. సో ఇది ఇక్కడ ఏదో ఇవి ఉన్నాయి చూసిర్రా, ఇదేం పని ముట్టో మనకు తెలియదు. సో ఇలా ఉందన్నమాట. మనం ఇక బయటికి వెళ్ళిపోదాం. సో ఇది బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఇల్లు ట్రెడిషనల్ ఇల్లులు, మొత్తం ఇల్లంతా పిడకలతోటి పెట్టేసిరన్నమాట. ఇక్కడ చిన్న మేక ఉందన్నమాట. దీనికి దాదాపు హౌ మెనీ మంత్స్, దాదాపు చిన్న ఉన్నది. మరి 2 నెలల్లో 1 నెలనో తెలియదు, కానీ ఎండలో కూర్చుంది. దీని కళ్ళన్నీ ఎలానో ఉన్నాయి. సో ఎండలో కూర్చుంది, చలి పెడుతుంది అనుకుంటా ఇక్కడ దీనికి. పాపం వాళ్ళ అమ్మ లేదు. ఓకే 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 బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఇక్కడ ఇటు సైడ్ ఇల్లు చూపెట్టినాం కదా, అటు సైడ్ వెళ్దాము ఏంటి అని చెప్పేసి. సో ఇటు సైడ్ కూడా ఒక ఇల్లు ఉందన్నమాట. సో ఇదిగో అమ్మ ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇది సేమ్ గుండ్ర కట్టేసారు, చూస్తున్నారా? ఇట్లాంటి స్ట్రక్చర్ అయితే నేను రాళ్లతో ఎప్పుడు చూడలేదు. అండ్ ఇది మేకలను పెట్టడానికి అని చెప్పేసి ఉందన్నమాట. మేకలను పెట్టడానికి ఒక ఇల్లు, ఒక రూము. సో చల్ల ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్లో అయితే బాగా చల్ల ఉంది. 4 మేకల్ని పెట్టేసారు. ఇక్కడ ఒక నిచ్చెన ఉన్నది. వావ్, సూపర్, బాగుంది. బయటికి వెళ్దాం. ఇది కూడా చెక్కతో తయారు చేసిందే. అండ్ ఇటు సైడ్ కూడా ఒక రూమ్ ఉంది. ఇది కూడా ఏంటి అంటే వంటగది ఫ్రెండ్స్, వంటగది. బాప్రే, చాలా చాలా బాగుంది ఇది వంటగది. ఇక్కడ మొత్తం అంతా గాలి బయట పోకుండా మొత్తం అంతా నల్ల ఉన్నది పొగతోటి. బట్ ఇదిగో ఇది వంటగది. సో ఇథియోపియన్ పీపుల్ది. నేను ఇందాక దీన్ని ఎందుకు తయారు చేసిరా అనుకున్నా, కాకపోతే ఇది పెనం ఫ్రెండ్స్, ఎంజీరా చేయడానికని పెనము. సో చాలా బాగుంది, భలే ఉంది కదా, ఇది బాగుంది. సో ఇది ఇల్లు, ఇది కొంచెం మంచిగా ఉందన్నమాట. వీళ్ళు మొత్తము ఏంటంటే ఉల్లిపాయల్ని ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఉల్లిపాయల లోపల ఎండబెట్టిరు అనమాట. ఇది రూము పడుకోవడానికి. ఇక రూమ్లో ఇగో ఇలా పెట్టిరనమాట ఉల్లిగడ్డలు. సో ఇదేంటంటే ఉల్లిగడ్డలు ఆల్మోస్ట్ తయారైపోయినాయి అనుకుంటా. తయారైపోయిన తర్వాత తేమ పోతుంది కదా, తేమ పోకుండా ఉండడానికి అని చెప్పేసి ఇగో ఇక్కడ నుంచి అది అక్కడి వరకు మొత్తం కప్పేసి పెట్టారు, ఇవి ఖరాబ్ కాకుండా. సో ఇది గాలికి ఉండాలని చెప్పేసి, మళ్ళీ వర్షం కానీ ఏమన్నా తేమ ఉంటే ఖరాబ్ అవుతాయి కదా. సో అందుకని చెప్పేసి ఇలా పెట్టేసారు. ఓకేనా? సో ఇంటికి ఇన్వైట్ చేసి ఫుడ్ తింటావా అని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే చూద్దాం ఏం పెడతారో ఏంటో. ఇది హలో, ఓకే. సో వీళ్ళు ఇందాక పొయ్యిలో తయారు చేసిన ఎంజీరా ఉంది కదా, ఎంజీరా అనుకుంటా పెట్టేది, స్మాల్. సో గైస్, అమ్మ చూడండి మన కోసం ఏం తెచ్చిందో, ఎంజీరా తెచ్చింది. ఇది ఏంటంటే ఇథియోపియా వాళ్ళు చాలా మట్టుకు దీన్నే ట్రెడిషనల్ ఫుడ్ అనమాట, ఎంజీరా. సో నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో కర్రీ కూడా తెచ్చింది. ఓ కర్రీ, ఓకే ఓకే ఓకే. దీన్ని షీరో షీరో నో షీరో. సో సో తిందాం. యూ హ్యావ్ బ్రో. సో ఏదో పౌడర్ అండ్ టమాటో కర్రీ అనమాట. సో టేస్ట్ చేద్దాం. నాకైతే ఈ లవ్ చూస్తే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట.
సూపర్. అమ్మ తయారు చేసింది ఆల్రెడీ ఇక్కడ ఎంజీరా. సో చూడొచ్చు. నో నో థ్యాంక్ యూ. ఓకే ఓకే నా థ్యాంక్ యూ. సో ఎంత హ్యాపీగా ఉందో నేను వచ్చినా అని చెప్పేసి. ఇగో ఇలాంటి దాంట్లో తయారు చేస్తారనమాట. తయారు చేసి పెట్టుకుంటారు ఆల్రెడీ. ఒక 2-3 డేస్కి సరిపోయే ఎంజీరాలన్నీ తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట గంప. సో ఇది కిచెన్. మీరు ఇందాక చూసారు కదా అక్కడ ఇంట్లో ఇవన్నీ సామాన్ అనమాట. సో ఇవి బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, టాటా. ఓకే. సో మన లాంగ్వేజ్ అర్థం కాదు కానీ ఫుడ్ పెట్టేసింది. బాయ్ 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 బాయ్. ఓకే. ఒక అరగంట సేపు అయితే టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నిజంగా ఎమోషనల్ అయిపోయినా. నేను చేయి కడుక్కోవడానికి అదేంటి ఒక బౌల్ తీసుకొచ్చింది అనమాట, బయటికి వెళ్ళకుండా. అంత మంచిగా చూసుకున్నది. సో వితిన్ 5-10 మినిట్స్లోనే సొంత ఫ్యామిలీ మెంబర్ లెక్క నన్ను చూసుకుంది, ఫుడ్ పెట్టింది అమ్మ. మళ్ళీ నన్ను కామెంట్లలో వేసుకోకండి పైసలు ఇవ్వలేదు, ఫ్రీగా తినేసి వచ్చినావు అది ఇది అని చెప్పేసి. నేను ఎక్కడికి వెళ్ళినా కొంత మనీ అయితే ఇస్తా. ఫైనల్గా అయితే ఇల్లు అయితే మీకు చూపించిన కదా ఇథియోపియాలో. ఇగో ఇలా ఉంటాయి అన్నమాట. రాళ్ళతోటి తయారు చేసిన ఇల్లులు. ఇవంతా గడ్డే, అటు సైడ్ అంతా గడ్డే. ఏంటంటే దాదాపు ఒక 5 కిలోమీటర్స్ నడిచిన ఫ్రెండ్స్ లోపలికి. బట్ కాళ్ళు అయితే బాగా నొప్పిలేస్తున్నాయి. బయటికి వెళ్ళాం అన్నమాట ఈ విలేజ్ నుంచి. బట్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినందుకు. నాకు ప్రతిసారి విలేజ్కి వెళ్ళినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మంచిగా తీసుకుంటారు, దగ్గర తీసుకొని మంచిగా మంచి మెమరీస్ ఇస్తారన్నమాట. సో అది మనము పైకి ఎక్కుతున్నాం, అందుకే ఆయాసం వస్తుంది. ఇప్పుడే తిన్నా కదా. నా కోసం అన్న చాలా కష్టపడ్డాడు. ఇందాక ఫోన్ ఇచ్చిందన్నమాట. నా తంజానియా విలేజ్ వీడియో చూపెట్టిన. ఆ విలేజ్ చూసిన తర్వాత ఒక సాంగ్ ప్లే అయిందనమాట, వర్షం మూవీలో సాంగ్. ఫోన్ పట్టుకున్నాడు, ఫోన్ ఒత్తుకుంటే చూస్తున్నాడు అనమాట నా వీడియోలు. ఇది ఇక్కడనా అక్కడనా అని చెప్పేసి. సో లాంగ్వేజ్ మాత్రం తక్కువనే వచ్చు. నేను చెప్పింది మ్యాక్సిమం ఇంగ్లీష్ రాదు ఈ అన్నకి. బట్ అయినా కూడా చూడండి బ్యాగ్ మోసుకుంటా ఇగో ఇట్లుంటారు అనమాట. దిల్సే ఉంటారు ఇక్కడ ప్రజలు. బ్రదర్ కోకోకోలా, స్ప్రైట్. ఇక్కడ ఒక షాప్ ఉంది. స్ప్రైట్, కోకోకోలా. ఓకే తీసుకో. అప్పటి నుంచి అన్నం తిన్నాడు కానీ ఏం తాగలే. కోకోకోలా. సో ఈ షాపుల్లో ఏం లేవు, కోకోకోలా మాత్రమే ఉన్నది. ఇందాకనే మనం అదేంటి ఇంజీరా తిన్నాం కదా. సో ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ అన్న ఒక ఇంటికి తీసుకొచ్చిండు. యాక్చువల్గా నేను ఇప్పటి వరకు రాళ్లతో తయారు చేసిన ఇండ్లు అది ఇది అని చెప్తున్నా కదా. ఇక్కడ ఒక అంకులు నిజంగానే ఇల్లు కడుతున్నాడు. ఇదిగో చూడండి, రాళ్ళను పేర్చిన తర్వాత చిన్న రాళ్ళు వేసేసి మట్టి పెడుతున్నారు అనమాట. ఈ మట్టి ఏంటంటే అది సిమెంట్ సిమెంట్ లేకుండా ఏదో మట్టి, స్ట్రాంగ్ ఉండే మట్టిని ఇట్లా మిక్స్ చేసేసి ఇందులో కలుపుతున్నారు అనమాట. ఇది మిక్స్చరు. సో ఈ మిక్స్చర్ని రాళ్ళు సమానంగా పేర్చేసి ఇగో ఇట్లా కడుతున్నారు. ఇది రూము. సో అది గేస్ ఇంకో ఇది ఆల్రెడీ ఒక రూమ్ కట్టేసారు అనమాట. ఇగో ఇది సిమెంట్ కంటే గట్టిగా ఉంటుందేమో అందుకని చెప్పేసి ఇక్కడ ఇండ్లన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. సో అంకుల్ చూడండి మా రాయి పెడుతున్నాడు సమానంగా. అదిగోండి ఇక్కడ కూడా ఒక ఇల్లు కడుతున్నారు సేమ్ అలాగనే. రాళ్ళని సమానంగా పేర్చడానికి అని చెప్పేసి కొడుతున్నారు. హలో. సో ఇదిగోండి గోడల్ని ఇగో ఇలా కడతారనమాట. ఇవన్నీ గ్రైనైట్ రాళ్ళలాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట మొత్తం ఇదంతా. హలో. సో కంకర, అటు సైడ్ ఒక ఇసుక, ఇవన్నీ వాడుతున్నారు. మామూలుగా అయితే మట్టే ఉన్నది ఫ్రెండ్స్. ఈ మట్టితో ఎట్లా ఆగుతాయో ఇవి నాకు అర్థం కావట్లేదు. మొత్తం మట్టే. ఓకేనా. ఇగో ఇలా తయారు చేసుకుంటారు అనమాట ఇళ్ళని మౌంటైన్ ఏరియాలో. ఫ్రెండ్స్ నా ముందర కనిపిస్తుంది కదా, అదంతా పొలాల ఏరియానే అనమాట. కాకపోతే ఏంటంటే మొత్తం పొలాలన్నీ కట్ చేసేసారు.
ఏం లేవు, ప్రాసెస్ ఏం జరగట్లేదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ పొలం వేయడానికి అని చెప్పేసి భూమి రెడీ చేస్తున్నారు అంతే. పెద్దగా చూపించడానికి కూడా ఏం లేదు, వ్యవసాయం ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళేసి మీకు చూపిద్దామంటే అసలు ఒక్కరు కూడా లేరు. చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట ఇక్కడ. అది చూడొచ్చు, అది అవన్నీ పొలాలే, కోసేసిన పొలాలు అన్నమాట. సో అది ఇటు చుట్టుపక్కల మొత్తం ఖాళీ ఖాళీ ప్రదేశమే ఉన్నది, ఏం లేవు. ఇది సీజన్ కాదు కాబట్టి. సో మెయిన్ రోడ్కి అయితే వచ్చేసిన మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి. ఈ ఏరియాలో మామూలుగా వర్షం నీళ్ళ మీదనే ఆధారపడతారనమాట. మీరు ఇందాక వచ్చేటప్పుడు చూసారు కదా, మామూలుగా ఏమంటారు గాడిదలు అవి ఇవి వాటితోటే ఎక్కువ పనులు చేయించుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉల్లి అండ్ కంకులు వీటికి తక్కువ వాటర్ పడతాయి కాబట్టి ఇవే పండిస్తారంట. ఎక్కువ ఏం పండించరు, చూడడానికి కూడా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏమంటారు భూమిలో పండించే క్యారెట్లు కానీ ఇంకా ఆలుగడ్డలు ఇవి మేజర్గా ఇక్కడ పండిస్తారనమాట మౌంటైన్ ఏరియాలో. సో అది గైస్, చాలా చాలా ఎండ కొడుతుంది, అప్పడం అయిపోయింది నాకైతే ఈరోజు. దాదాపు ఒక 3 గంటలు నడుస్తూనే ఉన్నా. అది ఇక్కడ అమ్మ నలుస్తుంది అనమాట. వాట్ ఈస్ దిస్? నల్ల నువ్వులు లాంటివి ఏవో. హలో, ఏంటి ఇవి? ఇవి ఉల్లి గింజలు అన్నమాట. ఆనియన్ సీడ్స్, రైట్? ఆనియన్ సీడ్స్. ఇది ఆనియన్ సీడ్స్. సో చూడొచ్చు, ఇవి సీడ్స్ వేసేసి, ఇవి సీడ్స్ మళ్ళీ వేసేసి మళ్ళా ఉల్లిగడ్డలు తీస్తారనమాట. సో ఇవి పువ్వు నుంచి తీసినాయి. ఇదిగో చూడండి, ఉల్లి పువ్వు ఇదంతా ఎండలో పెట్టేసి, నేను చెప్పిన కదా ఇక్కడ మొత్తం ఉల్లి సాగు బాగా చేస్తారని చెప్పేసి ఇదంతా ఉల్లి పువ్వు నుంచి తీసిన విత్తనాలు అన్నమాట. ఇక్కడ లోకల్లో ఒక బార్బర్ షాప్కి వచ్చాను చూద్దామని చెప్పేసి, ఇథియోపియన్ బార్బర్ షాప్ ఎలా ఉంటుందని చెప్పేసి. అన్న ఉన్నారు. నేమ్, వాట్స్ యువర్ నేమ్? అఫ్తోమ్. సో ఇక్కడ ఒక తాతకి కటింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఒక బాబు వెయిట్ చేస్తున్నాడు. సో ఇలాంటి డిజైన్స్ పెట్టేసి ఇలా ఉంటుంది అన్నమాట. కటింగ్ చేస్తే ఎంత అంటే, ఫర్ కటింగ్ బిర్ 100 బిర్రు, 80 బిర్రు, 70 బిర్రు, 60 బిర్రు అండ్ 50 బిర్రు. మరి దేనికి తెలియదు. మేబీ కటింగ్కి 100 బిర్రు అనుకుంటా. అక్కడ రాసుంది, చూస్తున్నారా? అది ఇవ్వండి, అక్కడ రాసుంది. సో కటింగ్ 100 బిర్. ఓకే గైస్, ఇగో ఇలా ఉంటుంది అనమాట ఇథియోపియాలో బార్బర్ షాపు. బాయ్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మటాటో అంటే ట్యాక్సీ దొరికింది. ట్యాక్సీ నుంచి మళ్ళీ నేను హాస్టల్ సైడ్ అయితే వచ్చేసిన. విలేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొన్న నేను వీడియో చేసిన, ఇక్కడే మన ఫోన్ పోయిందనమాట. సో ఇప్పుడైతే నో ప్రాబ్లం, మనకి ఇక్కడ బ్రదర్ ఉన్నారు కాబట్టి నేను యాక్టివ్గానే ఉన్నా. అండ్ ఫోన్కి థ్రెడ్ ఉంది, లాగేసినా కానీ తీసుకోలేరు. మీకు చూపిస్తా ఎక్కడ పోయింది అని చెప్పేసి. అక్కడ మన ఫోన్ దొంగతనం చేసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఇది ఉంది చూసిర్రా, ఇగో నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ పట్టుకున్నా, ఇటు సైడ్ ఈ గడ్డిలో పడేసిన అనమాట. గడ్డిలో పడేస్తే దొరికింది. సో అది నన్ను అక్కడ నా జేబులో నుంచి ఆ ఫోల్ దగ్గర తీసేసుకొని ఇటు క్రాస్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేస్తే లక్కీగా పట్టేసుకున్నాను అనమాట. సో మనకు అదృష్టం బాగుంది కాబట్టి ఇయర్ థీఫ్. సో మనకు అదృష్టం బాగుంది కాబట్టి మన ఫోన్ మన దగ్గరకు వచ్చేసింది. సో దిస్ ఫోన్ అది గైస్, ఇంత పెద్ద సీన్ అయితే జరిగింది. ఇక మన వెనకాల ఉన్నారు కదా వాళ్ళే. ఈ ఏరియాలో అయితే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ లోపల పెట్టేస్తా. యాక్చువల్గా మీకు ఈ విలేజ్ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ చాలా చాలా నడిచిన ఫ్రెండ్స్, ఈరోజు చాలా దూరం నడిచిన. సో నాతో పాటు బ్రదర్ కూడా నడిచిండు. మళ్ళీ ఏమన్నా తినిపించేసి కొన్ని డబ్బులు ఇచ్చేసి అయితే పంపించేస్తా. ఈ వీడియో ఇక్కడితోటైతే ఖతం చేసేస్తున్నాం. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.